అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది రేట్ ఆఫ్ లైఫ్ క్రౌడ్ క్రియేషన్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నేను యూస్ చేసింది ఇంట్లో ఉన్న బిగ్ పాత్ర కాడి నుంచి చిన్న ప్లేట్ వరకు యూస్ చేసేసాను. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, ముందుగా బిగ్ బౌల్ ఏదైతే ఉందో దాన్ని సర్కిల్ అయితే డ్రా చేసుకున్నా. అండ్ టాప్ లో చూడండి, నేను పాట్ కి కర్వ్ షేప్ అనేది ఇస్తున్నాను అనమాట. సో అక్కడికి మనకు ఒక పాట్ అయితే రెడీ అయినట్టు. నెక్స్ట్ ది కర్వ్ ఏదైతే డ్రా చేస్తున్నామో, సో అక్కడ ఇంకొక సర్కిల్ అంటే ఫ్రూట్ మెస్ని యూస్ చేసుకొని ఇంకో సర్కిల్ డ్రా చేసి టాప్లో కూడా ఇప్పుడు పార్ట్కి ఏదైతే కర్వ్ ఉందో ఓపెన్ కర్వ్ అది ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ ప్లేట్ తీసుకున్నా, అంటే మనం తీసుకున్న బిగ్ సైజ్ నుంచి మీడియము స్మాల్ అలా తీసుకుంటూ రావాలన్నమాట. అలా అన్ని పార్ట్స్ అనేటివి జస్ట్ మనం ఒక సర్కిల్ డ్రా చేసుకొని టాప్ పోర్షన్లో ఎక్కడైతే పార్ట్ ఎండ్ అవుతుందో అక్కడ ఇలా కర్వ్ ఇచ్చుకోవటమే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా. అండ్ సెంటర్ పోర్షన్ ఎరేజ్ చేసేసుకొని నెక్స్ట్ అలా డివైడర్స్ లాగా ఒక్కొక్క పార్ట్ డ్రా చేసేసుకోవటమే. అంతే, మన పార్ట్స్ అనేటివి ఈ విధంగా సపరేషన్స్ లాగా డ్రా చేసుకున్నామంటే బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. ఆఫ్టర్ దట్ ఫైనల్గా మనము పెన్సిల్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాము. ఇక్కడ చూడండి, నేను ఎన్ని పార్ట్స్ అయితే తీసుకున్నానంటే 4 పార్ట్స్ తీసుకున్నా. సో ఇక్కడ 2 షార్ట్ పేపర్ నేను స్టిక్ చేసుకున్నాను అనమాట, లెంత్ వైజ్ నాట్ విత్ వైజ్. నెక్స్ట్ వచ్చేసి చూసారా, నేను జస్ట్ అలా మార్కింగ్ చేస్తూ ఉన్నాను కదా డిజైన్ కోసము. అండ్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నేను వచ్చేసి జస్ట్ కర్వ్స్ అనేది క్లియర్ కట్గా ఇచ్చుకున్నాను, ఎందుకంటే కలరింగ్ వేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఆఫ్టర్ దట్ మనం కటింగ్ అనేది చేసుకునేస్తాం. ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత నేను ఒక పార్ట్కి అయితే మీకు కలరింగ్ వేసి చూపిస్తాను. డిజైనింగ్ అనేది మీ ఆప్షనల్. సో గూగుల్లో సెర్చ్ చేసుకొనైనా మీకు కావాల్సిన ఇష్టమైన డిజైన్స్ని ఒక్కొక్క పార్ట్కి వేసేసుకోండి. ఇక్కడైతే నేను సింపుల్ మోడల్ డిజైన్ అయితే వేసి చూపిస్తున్నాను కదా. సో ఇదే విధంగా మీకు నచ్చిన డిజైన్స్ అనేది సో కావాలంటే మీ ఓన్గా లేదా ముగ్గులు రంగోలీ ఉంటాయి కదా అలా అయినా, లేదంటే ఓన్లీ కలర్స్ ఇచ్చుకోవటం అయినా అలా చేసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనము ఇంట్లో ఎక్కడైనా వాల్కైనా మనం స్టిక్ చేసుకోవచ్చు, డబుల్ సైడెడ్ టేప్ పెట్టేసుకొని. స్టార్టింగ్ క్లిప్లో చూపించాను కదా, ప్లెయిన్ వాల్ దగ్గర నేను ఈ క్రాఫ్ట్ని పేస్ట్ చేసినప్పుడు సో వాల్కి అక్కడ ఉన్న ప్లేస్కి కూడా చాలా మంచి లుక్ వచ్చింది అనమాట. సో ఈ సంక్రాంతికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో మనం ఈ క్రాఫ్ట్ అయితే ఫినిష్ చేసుకోవచ్చు. ఇది స్కూల్ ఈవెంట్స్ కానీ, లేదా కల్చరల్ యాక్టివిటీస్, లేదా ఇంట్లో ఎనీ ఈవెంట్స్ కానీ, పూజలకైనా ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్ అనేది ప్రిపేర్ చేసుకొని మనం వాల్కి స్టిక్ చేసామంటే చాలా కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్ లుక్ వస్తుంది అనమాట. సో మీకు నచ్చితే ట్రై చేసేసేయండి. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ మనం ఎలాంటి ఎక్కువ స్పెషల్ ఐటమ్స్ కూడా ఏమీ యూజ్ చేయలేదు, ఇంట్లో దొరికే మెటీరియల్స్ ప్రతి ఒక్కరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రాఫ్ట్ రాకపోయినా కూడా ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో మీరు అనేది ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఐడియాస్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్.